చిన్న ఊరు నుంచి వచ్చాం, మా డాడీ చిన్న ఊరు నుంచి అందరినీ. రావులపల్లి అండి, సూర్యాపేట డిస్టిక్. చిన్న ఊరు నుంచి వచ్చారు ఆయన. అసలు అందరు అంటే పెద్దనాన్న వాళ్ళు వీళ్ళందరూ కొంచెం ఇది చేస్తే వాళ్ళతో ఆర్గ్యూ చేసుకొని ముగ్గురు ఆడపిల్లలకి నేను ఎట్లా సాధాలి ఏంది అని ఒక థాట్ తోటి ఇక్కడికి వచ్చి ఆయన తిండి తిపానా లేకుండా, నిజం చెప్తున్నానండి, ఇప్పటిదాకా మమ్మల్ని కూడా అంత చూసుకోలేదు. ఈ కంపెనీకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మాకు అంత చేయలేదు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కంపెనీకి ఇంత పెడితే రేపు నా పిల్లలు బాగుపడతారు అని చెప్పేసి ఆయన కంపెనీకి ప్రతిదీ తిండి లేదు, తిపానా లేదు, ఏ నైట్ అయినా సరే వర్క్ చేస్తూనే ఉంటారు. అలాంటి ఆయనని ఇలా రోడ్డు మీదకి ఈడ్చి పడేశారు. ఏం చెప్పాలండి అసలు? ముగ్గురు ఆడపిల్లల్ని ఎవడు అసలు హైదరాబాద్కి తీసుకొచ్చి ఇంత ఉందాక ఎవడు పెడతాడండి? అంత అసలు ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన నమ్ముకొని 6 వర్కర్లు ఉన్నారు. ఆయన నమ్ముకొని మేము పిల్లలం ఉన్నాము, ఇంతమంది ఉన్నాము, మా అందరు పొట్టలు కొట్టినట్టే కదండి. ఇప్పుడు వాళ్ళకి పెట్టాలన్నా కూడా చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు ఈ రెంట్ పే చేయాలన్నా కూడా మా దగ్గర డబ్బులు లేదు. ఇది కరెక్ట్ కాదండి. హైడ్రాకి అయితే ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అంతలా కూల్చాలి, అంతలా ఇది చేయాలి అని అంటే కనుక మాకు టైం ఇవ్వండి. టైం ఇచ్చి ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలి. వేరే వాళ్ళకి అందరికీ వాళ్ళందరికీ టైం ఇచ్చి మాకు మాత్రం టైం ఇవ్వకపోవడం ఇది కరెక్ట్ కాదు కదా. ఎక్కడ లేదు, అస్సలు లేదండి. ఒకేలా అస్సలు లేదు. కాదు, అక్కడ బిల్డింగ్స్లో వాళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇప్పటిదాకా మాకు నోటీసులు ఇస్తే మేము ఎందుకు ఖాళీ చేయం? ఇదే క్వశ్చన్. నోటీసులు ఇస్తే మేము ఎందుకు ఖాళీ చేయం? మాకేమన్నా ఇది సొంత ఇదా? ఇప్పుడు ఓనర్ బాగానే ఉన్నాడు, సేఫ్ జోన్లోనే ఉన్నాడు, వాడు సేఫ్ జోన్లోనే ఉన్నాడు. పోయిందేది మేమే వెలిగిపోయింది. వేసిన కొడుకులండి అసలు. ఇప్పుడు ఓనరు కిరాయి తీసుకొని హైడ్రా కూల్చివేతలు చాలా చేస్తుంది హైదరాబాద్లో, చూస్తున్నాం మనం కూడా. కానీ అందరికీ ఒకటే రూల్ లాగా అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు కూడా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, లేక్ వ్యూ పాయింట్లో ఆఫీసులు కూడా నడుస్తున్నాయి. చూడండి, హైడ్రా దాంట్లో ఆఫీసెస్ పెద్ద ఇప్పుడు మై హోమ్ హబ్ లైక్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అర్బన్ రైజ్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఇమీడియట్లీ అవన్నీ ఇప్పుడు అర్బన్ రైజ్ అదంతా ఎందుకండి? అర్బన్ రైజ్ FDL ల్యాండ్లోనే ఉంది. అది కూల్స్తారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, కూల్స్తారా? కూల్చరు. ఎందుకంటే కూల్చరండి. వాళ్ళు లంచం ఇచ్చారంటే కూల్చరు. 5-6 కోట్లు ఇస్తున్నారు, ఎందుకు కూల్స్తారు? మేమైతే కష్టపడి చేస్తున్న దానికి మేము ఇవ్వలేము కాబట్టి కూల్చేశారు. ఇదే ఇక్కడ జరిగింది, వేరేదేం లేదు ఇక్కడ. హైడ్రా కూడా ఇట్లాంటివి పాపులారిటీ కోసం చేస్తుందా? ఇప్పుడు రేవంత్ అన్నకి ఏంది కావాలి? నేను వచ్చినందుకు ఏదో ఒకటి చూపించాలి కదా, అదే ఇప్పుడు చూపిస్తున్నాడు. అది పెద్ద వాళ్ళ మీద చూపించామనుకో రివర్స్ అవుతారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు ఏం చేయలేవు కదా, అందుకు మా మీద చూపిస్తున్నాడు. ఇదే ఇక్కడ జరుగుతుంది. అసలు మొత్తం నిజం చెప్పాలంటే వాడి పాలన అన్యాయంతో కూడిన పాలన. వాడు దిక్కులేని చావు చేస్తాడు. నేనైతే చెప్తున్నా, దిక్కులేని చావు చేస్తాడు. అసలు ఇంతమంది ఆడపిల్లల కన్నీళ్ళు ఊరికే పోవండి, వాడికి తప్పకుండా తగులుతాయి. మా కన్నీళ్ళు అస్సలే పోవు, తప్పకుండా తగులుతాయి. నిన్న అండి లిటరలీ మా అమ్మ నాన్న కాలు పట్టుకున్నారండి. నిన్న కాలు పట్టుకున్నంత బతిలాడినా కూడా అసలు 1 అవర్ టైం ఇవ్వలేదు వాళ్ళకి. ఇచ్చుంటే ఏమైంది? ఒక 1 అవర్లో ఏం పోయింది? ఇప్పుడు ఏమైనా బంగారం ఏమైనా దొరికిందా? ఇక్కడ ఏం దొరకలేదు కదా. 1 అవర్ ఇచ్చుంటే ఏమైంది? 1 అవర్ ఇవ్వకుండా మొత్తము ఇదంతా నాశనం చేసి వెళ్ళిపోయారు. ఏమొచ్చింది వాళ్ళకి? ఏమైనా ఫుడ్ పోయిందా? అందరు చదువుకునే వాళ్ళే కదా, మినిమం కామన్ సెన్స్ లేదు అసలు. కాదు, అసలు మనుషులే కదా, మనుషులే కదా, ఒకరికొకరు హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఆ పోలీస్ ఆడవాళ్ళకైతే అసలు కంపెనీలో చిన్న వస్తువులు ఉన్నాయి, మేము ఇంత కష్టపడి చేసుకుంటాం, తీసుకొనివ్వండి అంటే తీసుకొనివ్వలేదు వాళ్ళు. అలా ఆపారు. వీడియోలో చూస్తుంటే మీరే చూస్తున్నారు కదా వీడియోలో, అంత ఘోరంగా. అసలు ఆయన గుండె ఆగిపోయిందండి నిజంగా. మా నాన్నది అన్ని కలలు కన్నాడు, అన్ని చేశాడు. ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి ఖర్చు పెట్టి ఇంత చేసిన దానికి ఆయనకి వాల్యూ లేకుండా పోయింది. వి నెవర్ సీ హిమ్ క్రైయింగ్ అండి. నా 23 ఇయర్స్లో వి నెవర్ సీ హిమ్ క్రైయింగ్. మా నాన్నమ్మ ఎవరు చనిపోయినా కూడా ఐ నెవర్ సీన్ హిమ్ క్రైయింగ్. నిన్న చూశానండి, మా గుండె ఎంత తడుక్కుపోయి ఉంటుంది. మీరే ఆలోచించండి. మీ తండ్రి ఉంటారు, మీ మమ్మీ ఉంటారు, మీరు వాళ్ళు ఏం చెప్పాలనిపిస్తుంది? వాడికి వీఆర్ రిక్వెస్టింగ్ అండి, మమ్మల్నే కాదండి ఇంకెవరిదైనా ఫ్యూచర్లో రేపు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు కదా, వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళకి టైం ఇచ్చి కూల్చండి.
పాపం వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే. సో మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆల్రెడీ వీ రిక్వెస్టింగ్ ఫర్ ద సపోర్ట్. ఎస్టర్డే అండి ఒక ఆమె ప్రెగ్నెంట్ లేడీ అండి, ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్లో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అండి. ఆమె బ్రతిమిలాడుతుంది, షీఈస్ ప్రెగ్నెంట్, బ్రతిమిలాడుతుంది, అయినా కూడా లాక్కొని బయటికి తీసుకెళ్లారండి. ప్రెగ్నెంట్ లేడీ ఏడిస్తే అంత కష్టపెడితే ఎలా ఉంటుందండి? అస్సలు రెస్పెక్టే లేదండి. ఆమెనైతే ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు బయటికి. ప్రెగ్నెంట్ లేడీ ఏమన్నా అయితే బాబుకి వాళ్ళ బేబీకి ఏమన్నా అయితే అస్సలు లేదండి. సరే షెడ్కి ఏమైనా అయ్యి ఉంటే అది తర్వాత సంగతి, ఆ బేబీకి ఏమైనా అయ్యి ఉంటే హూ విల్ గివ్ జడ్జ్ టు దట్ లేడీ? ఎవరిస్తారు జడ్జ్మెంట్? ఎవరిస్తాడు? ఆ పాపం ఆమె ఎంత బాధపడి ఉంటుంది, అంత ఎమోషనల్ అయి ఉంటే ఆమె లోపల బేబీ ఏమై ఉంటుంది, అంత ఎమోషనల్ అయ్యి ఆమె ఎంత ఏడుస్తుందంటే వీఆర్ క్రయింగ్ హియర్, షీఈస్ క్రయింగ్ దేర్ అండ్ దట్ పీపుల్ ఆర్ క్రయింగ్ దేర్. వాళ్ళు ఎంత కుంగిపోయి ఉంటారండి. ఇవేం పట్టించుకోరా? ఇంత దారుణం చేయాలా? ఈ పాటికి ఇవన్నీ మంచిగా అయిపోయేదండి. వాళ్ళు తీసేటోళ్ళు అందరు తీసేసేటోళ్ళు, అందరు సేఫ్ జోన్లో ఉండేటోళ్ళు కదండి. నువ్వు మార్నింగ్ చెప్పి ఈవినింగ్ తీయమంటే వాడు ఏమన్నా చేస్తాడా? వాడికి అవుతుందా? వాడికి ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? మాకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? గాడ్ ఎవ్రీబడి హ్యాస్ సేమ్ పవర్స్ కదా, మాకేమైనా సూపర్ పవర్స్ ఏం లేవు కదా. ఇలా చేసి ఇలా పట్టుకుని వెళ్ళి పడేయడానికి, ఇన్ని మిషన్లు అన్నింటినీ తీసుకెళ్ళి పడేయడానికి వీ డోంట్ హ్యావ్ రైట్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, వీ షుడ్ నీడ్ టైం. జస్ట్ ఎగ్జామ్ రాయడానికి గవర్నమెంట్కి ప్రజలు సూపర్ పవర్ ఇచ్చినందుక ఇట్లాంటి అదే తప్పు చేసింది మనం. వాడికి పవర్ ఇచ్చి తప్పు పని చేసాం. మనం ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవ్వడానికే వీ నీడ్ టైం అండి కదా. పాస్ అవ్వాలి అంటేనే మనం ఎన్ని రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ వీఆర్ స్టూడెంట్స్ రైట్, వీఆర్ గ్రాడ్యుయేటెడ్, మనకి తెలుస్తుంది కదా బాధ. దానికే మనం 1 month నుంచి కష్టపడతాం. ఒక సెమ్ ఎగ్జామ్ వచ్చిందంటే 1 month నుంచి కష్టపడి చదివి దాన్ని రాస్తే మనం పాస్ అవుతాం. దానికి టైం కావాలి. అలాంటప్పుడు దీనికి కూడా టైం ఉండాలి కదండి. తీయాలి అంటే ఇట్ ఈస్ ఆల్సో నీడ్స్ టైం కదా. ఇవన్నీ ఎందుకు పట్టించుకోరండి? హైడ్రాకి అర్థమవుతుందా అసలు ఇట్లాంటివి? ఏం అర్థమైతలేదు. వాడేదో రంగనాథ్ గాడు వాడి స్పీచ్ చూశాను, ఏదో పొడి చేస్తా అన్నట్టు ఇచ్చాడండి. బట్ ఏది ఇదంతా నా హైడ్రా ఇష్టానుసారం హైడ్రా పని హైడ్రా చేస్తుంది అనుకోండి, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది ఏమన్నా పర్మిషన్ ఉంది కాబట్టి కదండి చేస్తున్నారు. హైడ్రా ఇంత ఇబ్బంది పడుతుందా ప్రజలు? లేదు, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందండి. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు వాళ్ళు. ఇఫ్ గవర్నమెంట్ వాళ్ళని అడ్డుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తారండి? దే ఆర్ ఆల్సో బాడీస్ కదా, సమ్ బాడీ కదా, గవర్నమెంట్ బాడీయే కదా అది కూడా. హైడ్రా అనేది గవర్నమెంట్ బాడీయే కదా. సో వాళ్ళు అడ్డుకునే శక్తి వాళ్ళకి లేదా? ఆ సీఎం గాడికి లేదా? వాడికి గాడి అని కాదు, వాడిని గాడు అని కూడా కాదు, వాడిని రెస్పెక్ట్తో పిలుద్దాం అనుకున్నా నేను. ఈరోజు వాడు లంచిన పని చేసేసి నాకు బూతులు వస్తున్నాయి. నాకు ఇప్పటి వరకు నేను నా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయాలంటే నాకు ధైర్యం సరిపోదండి. ఐ నెవర్ యూజ్డ్. వాడిని ఇదంతా చూసిన తర్వాత, మా మమ్మీ వాళ్ళ బాధలు చూసిన తర్వాత, అక్కడ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ మమ్మీ అందరి బాధలు చూసిన తర్వాత, బట్ యూ స్పాట్ డెడ్ అయినా ఐ బీ హ్యాపీ. యూ షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ అండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ థింగ్ దట్ ఫ్యూచర్లో కూడా ఇఫ్ యూ వాంట్ ఇన్ఫార్మ్ చేయండి. సో ఇది హైడ్రా ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ లేకుండా చేసుడుతోటి కోట్ల రూపాయల నష్టంతో పాటు వాళ్ళ జీవితాలు వాళ్ళ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది అంటున్నారు. సో ఇంత బాధలో కూడా హైడ్రాకు ఒక రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు బాధితులు. ఏంటంటే ఇన్ కేస్ ఇంకొక ఇండస్ట్రీ ఎక్కడైనా మీరు కూల్ చేయడానికి పోతే వాళ్ళకి ముందస్తుగా నోటీసులు ఇవ్వండి, వాళ్ళ సామాన్ వాళ్ళు బయటికి తీసుకోవడానికి కొంత టైం ఇవ్వండి, అప్పుడు కూడా వినకపోతే అప్పుడు కూల్ చేయండి, కానీ కొంత టైం అయితే ఇచ్చి చూడండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆ కంపెనీతో ముడిపడి ఉన్నాయి. హైడ్రా ఇది గుర్తించాలని ఒక రిక్వెస్ట్ ఇంత బాధలో ఉండి కూడా చేస్తున్నారంటే నాకైతే వినడానికి అండ్ ఇన్సిడెంట్ చూడడానికి కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి హైడ్రా ఈ బాధితుల బాధ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్ అయినా తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం.